నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాణి. హైదరాబాద్ నగర వాసుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఒకే ఒక్క నాయకుడు పీజేఆర్. హైదరాబాద్ అంటే పీజేఆర్ అంటే హైదరాబాద్. ఫిల్మ్ నగర్ బస్తీల నుంచి ఖైరతాబాద్ వీధుల వరకు ఎవరికి కష్టం వచ్చినా గుర్తొచ్చే పేరు ఒక్కటే, పీజేఆర్. ఆయన ఇల్లు జనతా గ్యారేజ్లా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారంటే ఎంతగా ప్రజల హృదయాలలో చోటు సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. పేదలు వలసలు వచ్చిన వారు ఆయన పట్ల ఎనలేని నమ్మకంతో ఉండేవారు. బస్తీవాసులకు ఆయన ఓ బలమైన ఆసరా. మూసాపేట్, అంబేద్కర్ నగర్, ఫిల్మ్ నగర్ బస్తీల ఆయన సేవలకు చిరునామాలు. ఇప్పటికీ ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తుంటారు. 1948 జనవరి 12న దోమల్గూడలో పుట్టిన పీజేఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. కార్మిక యూనియన్ లీడర్గా, మాజీ సీఎం టంగుటూరి అంజయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పేదవాడి కష్టం చూస్తే చలించిపోయే హృదయం ఆయనది. సమస్య వస్తే నేనున్నాను అంటూ ముందుకొచ్చే ధైర్యం ఆయనది. పేదలతో ఎంత మమేకమయ్యేవారంటే ఒక చిన్న పాన్ షాప్ ఓపెనింగ్కు కూడా ఆయన హాజరయ్యేవారు. అన్నా, నువ్వు రావాలి, నన్ను ఆశీర్వదించాలి అంటే చాలు, ఎంత పని ఉన్నా ఆ వ్యక్తి కోసం వెళ్ళేవారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో పాన్ షాప్ అయినా, చిన్న చెప్పులు కుట్టే దుకాణమైనా ఆయన ఫోటో ఖచ్చితంగా ఉండేది. బస్తీ జనాల సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. విద్య, ఆరోగ్యం, నీటి సమస్యలు ఆయన ముందుండి పరిష్కరించేవారు. పీజేఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రపంచనంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లకే పరిమితమైనప్పుడు అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించిన నాయకుడు ఆయన. 1978 నుంచి 2004 వరకు 5 సార్లు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కోఆపరేషన్, లేబర్, సివిల్ సప్లైస్ శాఖలను చేపట్టారు. 1994 నుంచి 1999 మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో హైదరాబాద్ సమస్యలపై పోరాడారు. వైఎస్ఆర్ లాంటి మహానేతలు సైతం వెనకడుగు వేసిన రోజుల్లో పీజేఆర్ మాత్రం ముందుండి పోరాడారని అంటారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం, కృష్ణా జలాల కోసం కోట్లాడిన యోధుడు ఆయన. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు గట్టి మద్దతుగా నిలిచి ప్రాంతానికి న్యాయమైన నిధుల కోసం పోరాడారు. జూబ్లీహిల్స్లోని పెద్దముగుడి నిర్మాణంలో 1980లలో ముఖ్య పాత్ర పోషించి అమ్మ పట్ల తన అచంచలమైన భక్తిని చాటుకున్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పినట్లు కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన ప్రతి శ్వాస పేదల పక్షమే. అయితే రాజకీయాల్లో ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సిన ఆయన 2007లో డిసెంబర్ 28న 59 ఏళ్ల వయసులో హార్ట్అటాక్తో చనిపోయారు. ఆయన మరణ వార్తతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన జనసంద్రం పీజేఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంది. ఆయనకు భార్య సులోచన, కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తెలు విజయారెడ్డి, అనురాగిణి రెడ్డి, పావని రెడ్డి, గాయత్రి రెడ్డి ఉన్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన సేవలను విజయారెడ్డి కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీజేఆర్ను గుర్తు చేసుకునే చిన్న ప్రయత్నం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నేలపై పీజేఆర్ వేసిన ముద్ర శాశ్వతం. ఆయన సేవలకు గుర్తుగా కొండాపూర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్కు పీజేఆర్ ఫ్లైఓవర్ పేరు కూడా పెట్టారు. ఖైరతాబాద్ నడిబొడ్డున పీజేఆర్ విగ్రహం ఆయన జ్ఞాపకాలను చిరస్మరణీయం చేస్తోంది. పీజేఆర్ ఒక నిజాయితీ నాయకుడు. ఆయన ఆశయాలు, ఆయన సేవలు ఈ నగరం జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.